దేశంలో తమిళనాడు రాజకీయాల తీరే వేరు. ఆ పాలిటిక్స్ వైబ్రేషన్ వేరే లెవెల్లో ఉంటాయి. పొలిటికల్ ప్రెషర్ తట్టుకోవటం అంత ఈజీ కాదు. కాకలు తీరిన వాళ్లే కకావికలమైపోయారు. సముద్రం లాంటి తమిళ రాజకీయంలో విజయ్ పార్టీ ఒక విప్లవ కెరటంలా దూసుకొచ్చింది. అలా దూసుకొచ్చిన వారిలో సామాన్యులే చాలామంది. అందులో ఒకరు కీర్తన. సీఎం విజయ్ టీంలో నవతరానికి ఆమె ఒక ప్రతినిధి. కీర్తన ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. విజయ్ పార్టీలో 22 మంది మహిళా ప్రజాప్రతినిధులున్నారు. 9 మంది మంత్రుల్లో కేవలం తెలుగమ్మాయి కీర్తనకే కేబినెట్లో చోటు దక్కింది. ఇంతకు ఎవరి కీర్తన? ఆమె రాజకీయ నేపథ్యం ఏమిటి? கீர்த்தனா என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் ఉన్మయాన నమ్మికయం. సెల్వి ఎస్ కీర్తన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. విద్యనే ఆయుధంగా మలుచుకున్న యువనేత. ఎంఎస్సి పట్టభద్రురాలు. చదువుకునే రోజుల నుంచే సమాజం పట్ల, రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న అమ్మాయి. కేవలం డిగ్రీలకై పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయాలంటే కేవలం అధికారం మాత్రమే కాదు, అదొక బాధ్యత అని నమ్మిన అతి కొద్ది మంది యువతలో ఆమె ఒకరు. రాజకీయాల్లోకి రాకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేశారు. సాధారణంగా తెర వెనుక ఉండి వ్యూహాలు రచించే బాధ్యత నుంచి నేరుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజాప్రతినిధిగా మారడం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. ఎన్నికల వ్యూహాలు, ప్రజాభిప్రాయ సేకరణ, సామాజిక సమస్యల విశ్లేషణతో ఆమెకు ఉన్న అనుభవం టీవీకే పార్టీలో ఆమె ఎదుగుదలకు తోడ్పడింది. టపాసుల తయారీకి, కష్టపడే తత్వానికి మారుపేరైన శివకాశి నియోజకవర్గం నుంచి కీర్తన పోటీ చేసి గెలిచారు. అందుకే ఆమెను శివకాశి సింగపెణ్ అని అంటుంటారు. సింగపెణ్ అంటే సింహపుత్రి అని అర్థం. ఎన్నికల ప్రచారంలో ఆమె చూపిన తెగువ, మాట్లాడే తీరు అక్కడి ఓటర్లను, ముఖ్యంగా మహిళలను, యువతను విశేషంగా ఆకర్షించింది. పార్టీ అధినేత విజయ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆమె టీవీకే పార్టీలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కేబినెట్లోనే ఆమెకు చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కేవలం మహిళా కోటాలో కాకుండా ఆమెకున్న మేధస్సు, విద్యార్హత, పనితీరును చూసి ఈ బాధ్యతను అప్పగించారు సీఎం విజయ్. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి ఆమె కావడం విశేషం. ఒక విద్యావంతురాలైన యువతి రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో కీర్తన నిరూపిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.